వైజాగ్లోని బంగారు నగల వ్యాపారానికి అడ్రస్గా నిలిచే వన్ టౌన్ ప్రాంతంలో BIS అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ ముగిసిన నకిలీ హాల్మార్క్తో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతున్నా ప్రజలకు బంగారంపై మోజు మాత్రం తగ్గడం లేదు. అమ్మకాలు పెరుగుతూనే ఉండటంతో బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటకు వచ్చినవి కొన్నే, వెలుగులోకి రానివి ఎన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి వినియోగదారుల మన్ననలు నమ్మకం పొందుతున్నారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి HIUID నెంబర్లు వేస్తున్నారు. సాధారణంగా HIUID నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి HIUID నెంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్లతో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఈ విధంగా వైజాగ్లోని వన్ టౌన్ ప్రాంతంలో గల జ్యువెలరీ షాపుల్లో జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు BIS అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ తనిఖీల్లో అక్కడ జరుగుతున్న బండారం బయటపడింది. ఓ షాపులో బంగారం హాల్మార్క్తో అక్రమాలను BIS అధికారులు గుర్తించారు. లైసెన్స్ గడువు ముగిసి ఏడాదిన్నర గడిచిపోయినా హాల్మార్క్ చేస్తున్నట్టు అనుమానం రావడంతోనే ఈ తనిఖీలు చేపట్టారు. వన్ టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ నుంచే నగరంలోని వివిధ జ్యువెలరీ షాపులకు హాల్మార్క్ గోల్డ్ వెళ్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం కొనుగోలులో నాణ్యత నిర్ధారించే హాల్మార్క్ అక్రమాలకు పాల్పడుతున్న సెంటర్పై పక్కా ఆధారాలతో అధికారులు తనిఖీలు చేశారు. లైసెన్స్ ముగిసిన ఏడాదిన్నర తర్వాత కూడా HIUID నెంబర్ లేకుండా హాల్మార్క్ ప్రింట్ చేస్తున్న వన్ టౌన్ హాల్మార్క్ సెంటర్పై విజయవాడ BIS అధికారులు తనిఖీ చేసి అక్కడి లేజర్ మిషన్స్ను సీజ్ చేయడం జరిగింది.